నిర్మల్ జిల్లా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో ఎడ్ల పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు. నంది ఈశ్వరులను మొక్కుతున్నారు. రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. బైంసా పట్టణంలో ఘనంగా పొలాల అమావాస్య శుభాకాంక్షలు. రైతులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ పొలాల అమావాస్య అని రైతుకు వెన్ను దన్నుగా నిలిచే కాడెద్దులను గోవులను పూజించి మన హిందూ సంస్కృతి గొప్పదనాన్ని పండగ వేళ ప్రజలందరికీ పొలాల అమావాస్యను పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ రైతులు వానకాలంలో తడుచుకుంటూ చలికాలంలో వణుకుతూ ఎండాకాలం కష్టపడుతూ రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర మంచిగా రావాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ బైంసా పట్టణానికి చెందిన అన్ని వాడల వారు రైతులు తమ యొక్క ఎడ్లను అలంకరించుకొని కిసాన్ గల్లీలోని రోకట్ హనుమాన్ టెంపుల్ వద్దకు తీసుకుని వచ్చి భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ తమ ఇంటికి వెళ్లి ఎడ్లకు మంగళహారతులు నైవేద్యాలతో రైతులు పూజించడం జరుగుతుంది. संकटी पावावे निरवाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगलमूर्ति ओ श्री मंगलमूर्ति विग्रह ब्रह्मांडी माया विषय कंठकार त्रिनेत्री ज्वाला लावण्य सुंदर मस्तकी बाला ते तुया निर्मलवाहे धुळधुळा जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओ वाळू भावाती ओ वाळ तुझ्याकडे गौरा जय देव गौरा भोळानी विशाला अर्धांगी पार्वती शुभांच्या माळा विभूतीचे उधळण शिलागर मंथन वैदेले त्या माझी अवचित्त हळवे उठले एक वामस्वरण केले नीलकंठ नाम प्रसिद्ध झाले जय देव शंकरा हो स्वामी शंकरा आरती ओ वाळू भावाती ओ वाळ तुझ्याकडे गौरा शतकोटीचे बीज वाचे उच्चारी रघुपती रामदास अंतरी जय देव ఫస్ట్ అలాగే అతిథులందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భగవాన్ ఆపండి, పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి భగవాన్ ఆపండి. शुद्धोदक स्नानं समर्पयामि सर्वोपचारादे गन्धाक्षत पुष्पे सकमङ्गलार्तिक दीपं दर्शयामि लवथोते विक्राळ ब्रह्माण्डे माळा विषयकण्ठे काळ त्रिनेत्री ज्वाळा लावण्य सुंदर मस्तके बाळ ते दुनिया जन निर्मळ वाये झुळझुळा जय देव जय हो शंकर हो स्वामी शंकर आरती ओ वाळो भावारती ओ वाळो तुझ कर्पूर गौरा जय देव कर्पूर गौरा भोळा नैनी विशाळा अर्धांगी पार्वती सुमनांच्या माळा विभूतीचे उधन शितकंठ निळा ऐसा शंकर शोभे उमा वेळा जय देव जय हो शंकर हो स्वामी शंकर आरती ओ वाळो भावारती ओ वाळो तुझ कर्पूर गौरा जय देव देवी हळदिवले ते तो शरण भाषण केले नीलकंठ नाम प्रसिद्ध झाले जय देव जय हो शंकर हो स्वामी शंकर आरती ओ वाळो भावारती ओ वाळो तुझ कर्पूर गौरा जय देव व्याघ्रापण सुंदर वारे पंचार मनोहरी शतकोटीचे बीजे वाजे उच्चारी रघुवीर रामदास अंतारी जय देव जय हो शंकर हो स्वामी शंकर आरती ओ वाळो भावारती ओ वाळो तुझ कर्पूर गौरा जय गमराय नमः शिवाय चंद्रांजन दीपं दर्शयामि ओम एकदंताय भवक्रतुंडाय धीमहि तन्नो दन्त्य प्रचोदयात् पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय चक्रतुंडाय धीमहि तन्नो नंदीश्वर प्रचोदयात् नमः पार्वती पते हर हर महादेव नंदीश्वर भगवान की जय. దయచేసి బయటకు రావాలంటే సన్మాన కార్యక్రమం ఉంటుంది. నర్సయ్య గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నాగేష్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. स्वागतम सुस्वागतम. భగవానుకు పూజా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. చట్ట సభ్యులు మరి అధికారులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. भावार्थी ओ वाळो तुझ कर्पूर गौरा जय देव दैवी
दैत्य सागर मंथन केले रामाजी अवचित हरी उठले ते शरण प्राशन केले नीलकंठ नाम प्रसिद्ध झाले जय देव जय हो शंकर स्वामी शंकर आरती ओ भारती ओ तुझ कर प्रगौरा जय देव व्याघ्र सुंदरवारी पंचानन मोर सुख शतकोटि चे भी दंते प्रचोदयात् शायद में महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय में चक्रतुंड तन्नो नंदीश्वर प्रचोदयात् अंजलि समर्पयामि नमस्कार पार्वती पते हर हर महादेव नंदीश्वर भगवान की जय మా యొక్క సంఘ సభ్యులు గారు వరగంటి విఠల్ గారు దోమకొండ రాజు గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. గారు వేదిక మీద రావాల్సింది కాదు, అతిథులంతా దయచేసి చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి తమకు కేటాయించిన సీట్లో కూర్చోవాలి. వీళ్ళ సన్మానం తర్వాత మన కిషన్ గల్లీ సర్పంచ్ కుంట రాజలింగ్ గారు, దీపంలో సాయినాథ్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాసరోళ్ళ ప్రవీణ్ గారు, కిషన్ గల్లీ సార్వజనికులు బసవందలు ముందుంటా అంటూ ఆ తోరణం నేను తెంపుతా అంటూ వేలం పాటలో అందరికంటే ముందుగా వేలం పాట పాడి తనకు ఎడ్లు లేకపోయినా అరక లేకపోయినా అతనికి భూమి లేకపోయినా ఒక హిందుత్వం మీద ఆరాధనతో భారతదేశం మీద ఆ యొక్క హిందూ పటుల నమ్మకంతో అతను వేలం పాట పాడి ఆ యొక్క మహాదేవ్ యొక్క ఆశీస్సులు పొందటానికి తను ముందుండి వచ్చాడు. కాబట్టి కాసరుల ప్రవీణ్ గారికి మరియు నిమ్మల పెద్దగట్టన్న గారికి మరియు పెద్దలందరికీ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనం అలాగే మా కార్యక్రమం చేసినటువంటి రాజు గారు మాట్లాడుతున్నా బంధువులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే రామరావు గారికి ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. గత అనేక సంవత్సరాలుగా ఈ వేదిక ఏర్పాటు చేసి రైతులను కావచ్చు, మహిళా పంటలో ఒక పంట వాతావరణం నెలకొన్న నేతాజుల సంఘ సభ్యులందరికీ నా తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే బస్సులుగా మనం అనుకుంటాము, ఏదైతే నందీశ్వరులుగా మనం ఒక రైతు కూలీలు కావచ్చు, తర్వాత మన మందు గంజులు కావచ్చు, తర్వాత విత్తనాల పొడి కావచ్చు, తర్వాత చివరికి ఇంటికి మన పండిన పంట తీసేవాళ్ళం కావచ్చు, అనేక సందర్భాల్లో ఈ పోలల మాస శ్రావణ మాస ముగింపు రోజున చివరి అమాసలో జరుపుకుంటారు. పైసా పట్టణ కూడా అంగరంగ వైభవంగా హిందువులందరూ కులాలకు అతీతంగా ఇబ్బందులు బాగా జరుపుకుంటున్నారు. ఏదైతే నేను చెప్పాల్సిన ఒకటే, ఏదైతే హిందూ సమాజంలో ప్రతి ఒక్క ప్రాణి సద్భావనతో విశ్వగా కళ్యాణం కృష్ణం వందే జగద్గురు, ఏదైతే అందరు సుఖంగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కరు మంచి ఉండాలని చెప్పేసి కోరుకునే మతం హిందూ మతం. మీరు చూస్తున్నట్లయితే ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఎన్నో జాతులు పుట్టాయి, కనుమరైపోయి, కానీ హిందూ మతం అనేది ఆది ఔర్ అనంత్, దీనికి పుట్టుక లేదు, దీనికి మరణం లేదు. ఈ రోజు బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రోజు ఏదైతే హిందూ జాతి ఆది ఔర్ అనంత్
అంటే దీనికి పుట్టుక లేదు. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి హిందూ మతం, హిందూ జాతి ఏర్పడింది. కాబట్టి చివరికి ఎన్నో మీరు ఈరోజు చూసినట్లయితే ఒక వస్తువు తయారైతే దానికి పుట్టుక తేదీ ఉంటుంది దానిపైన, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈరోజు ఒక మనిషి జననమైన తర్వాత చావు కూడా ఉంటుంది. కానీ అలాంటి హిందూ మతంలో ఉండడం మన చాలా గొప్ప కారణం, గర్వంగా ఫీల్ అవ్వాలి. అందరూ ఏదైతే ఈ పండుగ కావచ్చు, ప్రతి ఒక్కరు వేరే ధర్మం వాళ్ళు విమర్శిస్తారు. నెలకు ఒక పండుగ ఉంటుంది ఎందుకు ఇలా చెప్పేసి. ఏదైతే మీరు చూస్తున్నట్లయితే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది, కానీ భారతదేశంలో మాత్రం ఏర్పడలేదు. ఎందుకంటే ఈరోజు పండుగల వల్ల మీరు చూస్తున్నట్లయితే ఎడ్ల పొలాల వల్ల ఎందరో మంది బతుకుతారు, గణేష్ వల్ల ఎందరో మంది వల్ల మనం ఇప్పటికీ పట్టగట్టగలుగుతున్నాము. ఆ రకంగా ఏదైతే రాబోయే రోజుల్లో గణేష్ నవరాత్రి కావచ్చు, దుర్గా నవరాత్రి కావచ్చు, అందరికీ కలుపుకొని పరమత స్థానం పాటిస్తూ చాలా బ్రహ్మాండంగా రాబోయే పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అందరికీ దయచేసి బస్సులను ఆపండి, పూజా కార్యక్రమం ఉంటుంది. పూజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా समर्पयामि, आवाहयासनं समर्पयामि, पादोपाद्यं समर्पयामि, गौदकस्नानाते सर्वोपचाराते गन्धाक्षता पुष्पैः सम्पूज्य हल्दिकं कुङ्कुम सौभाग्यद्रव्याणि समर्पयामि, माल्यादीनि सुगन्धिनि मालिकल प्रभो मयर्थं पूजा देव जय देव जय श्री शंकरा स्वामी शंकरा आरती ओ वायु भावती ओ वायु तुझकर प्रगौरा जय देव कर्पूर गौरा भोळानी विशाला अर्धांगी पार्वती सुमरंजमाला विभूति जय उधर्षित कंठनीला ऐसा शंकर शोभे उम्हवे आळा जय देव जय श्री शंकरा स्वामी शंकरा आरती ओ वायु भावती ओ वायु तुझकर प्रगौरा जय देव देवे देते सागर मंथन भेटेले माझे अवचित्त हळजे उठले तेत्वा मसून प्राशान केले नीलकंठ नाम प्रसिद्ध झाले जय देव जय श्री शंकरा स्वामी शंकरा वंदन सुंदर मदनारी पंचानन मोहन मुजन सुखकारी शतकोटीचे बीज वाचे उच्चारी रघुलटिल करामदास अंतारी जय देव मृदानंद भौम भवामी सेत नमामि वृंदाल मालां कृपालकाय कपालमाला शिशिकराय दिगंबराज दिगंबराय नमः शिवाय कर्पूर नीरांजन दीपं समर्पयामि ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम तत्पुरुषाय चक्रतुंडाय धीमहि तन्नो नंदीश्वर प्रचोदयात् मंत्र पुष्प महादेव हर नंदीश्वर भगवान की जय हर 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 రావుల పోషెట్టి గారు నిఖిల్ లక్ష్మణ్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. రావుల పోషెట్టి నిఖిల్ లక్ష్మణ్ తెలుగు నేను పొలాల గురించి ఒక పాట పాడుతున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి. తెలంగాణలో నంబర్ 1 అందంగుందన్నో, బహు సుందరగుందన్నో మా జిల్లా నిర్మల్ జిల్లా. అడపాద ఎడ్లను గట్టి ముళ్ళకర్రను చేతుల బట్టి దుక్కి దున్నే అన్నల చూడు, వేసే అక్కల చూడు. పేద రైతుల ఆకలిది చేయండి, పేద రైతుల ఆకలిది చే నీరును చూడమ్మో, పైస జామును చూడమ్మో మా జిల్లా. సరస్వతమ్మను చూడు, మొక్కిన మొక్కులు వెంటనే తీర్చే దేవుళ్ళ చరిత్ర మరుపులు చూడమ్మో మా జిల్లా.
భారత్ మాతా కీ. అలాగే గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండప్ కాశీనాథ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతుందని కోరుతున్నాం. పండగలు మీరున్నది ఒక వాతావరణంలో, ఆ వాతావరణం రావడాలంటే మీరు మీ మనసు విప్పి మరొక్కసారి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, హర 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 హర. ఒక విషయం, ఈరోజు మనమందరం ఆ శివుని ఆశీస్సులతో ఈరోజు మనం ఈ పండుగని జరుపుకుంటున్నాం. శ్రావణ మాసం మొదటి రోజు కాశీ నగరంలో గంగాదేవిని పూజించిన తర్వాత ఈ శ్రావణ మాసం ప్రారంభం జరుగుతుంది. మిత్రులారా, శివుని తలపై ఉండే గంగను పూజించాలి. ఆ తర్వాత పంచం వేస్తే శివుని మెడలో ఉన్న నాగుపాముని పూజించా. ఆ తర్వాత శివుని కొప్పులో ఉంటుంటే చంద్రుణ్ణి పూజించా. ఆ తర్వాత శివుణ్ణి మోస్తున్న నా బసవన్నను పోలాల అమావాస్య చివరి రోజున పూజిస్తున్న వాడే హిందువు. శివుని యొక్క వాహనము కూడా పూజించబడుతున్నటువంటి నవ సమాజ నిర్మాణంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులారా, మీ ఇంట్లో మీ యజ్ఞ రూపంలో, బసవన్న రూపంలో, గోమాత రూపంలో శివుడు ఉన్నాడని మీరు ఎప్పుడైనా గమనించారా? లేదు. శివుడు గుళ్ళో లేడు. శివుడు నేను రైతు ఇంట్లో ఉంటాను, నేను రైతు పంట పండించే వారి ఇంట్లో ఉంటానని గోమాత రూపంలో మీ ఇంట్లో ఉన్నాడు. బసవన్న రూపంలో, యజ్ఞ రూపంలో మీ ఇంట్లో ఉంటే ఈరోజు దురాదృష్టం ఏంటంటే కిసాన్ గల్లీ అనేటువంటి ఒక మున్నూరు కాపు గల్లీలో కూడా 100 జతలు ఉండాల్సినటువంటి ఈరోజు ఎట్లు 30 జతలకు తగ్గిపోయాయి. మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఒక్క జత ఎడ్లు పెంచి చూడండి మిత్రులారా, రైతులారా. మీకు ఎప్పుడు తోడు నీడగా ఉండేటువంటి ఈ బసవన్నలను మీరు ఎప్పుడైతే బజారుకు పంపించారో అప్పుడే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది సోదరులారా. అందుకే రైతులు అప్పుల పాలవుతున్నారు. రుణమాఫీ లభించింది, రైతు బంధు లభించింది, రైతు భరోసా లభించింది, కిసాన్ సమ్మాన్ నిధి లభించింది, కానీ కిసాన్ సంతోషంగా లేడు. ఎందుకు? మీరు మీ సంస్కృతిని మర్చిపోయారు, మీ సంప్రదాయాలు మర్చిపోయారు, మీ ఇంట్లో ఉన్న గోమాతను బయట పంపించారు. ఇప్పుడు చెప్పండి, మీరు పండించే పంటల్లో కెమికల్ రసాయనాలు స్ప్రే చేసి మీరు మాకు పెడుతున్నటువంటి అన్నంలో కూడా విషాన్ని కలిపి పెడుతుంటే తిని ఈ దేశ యువత ఏమైపోతుందో ఒక్కసారి గమనించాలని మిత్రులారా. కాబట్టి మీరు సేంద్రీయ ఎరువులను వాడుతూ మీరు పంట పండిస్తే మీరు అధిక రేట్లతో ఇక్కడ ఎరువులు లభిస్తున్నాయని ఒక ఉద్దేశంతో మీరు కెమికల్ మందులు వాడుతున్నారు, అధిక ఉత్పత్తి లభిస్తుందని చెప్పి కెమికల్ ఎరువులు వాడుతున్నారు. దయచేసి ఆ కెమికల్ పంటలో పండినటువంటి పంట మీరు తింటున్నారు, మేము తింటున్నారు. అందుకే అందరికీ బీపీ, షుగరము, లివర్ చెడిపోయి ఈరోజు అందరూ అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి ఇప్పుడిప్పుడే సంస్కృతి యొక్క కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు గో పేడతోని, గో ఆవుతోని ఈరోజు సేంద్రియ ఎరువులు పంటల ద్వారా పండించే పంటకు డిమాండ్ పెరిగి రైతులు అధిక లాభాన్ని గడిస్తున్నారు మిత్రులారా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ఇంట్లో మీ అబ్బాయి ఏడుస్తే 150cc బైక్ పల్సర్ కొలుస్తున్నారు.
అదే అబ్బాయి తన తండ్రి కోసం తన వ్యవసాయ పొలంలో సాయపడేందుకు 1,50,000 రూపాయలు జనగల ఎడ్లు గినుక ప్రతి ఒక్క కొడుకు తన తండ్రికి గినుక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క పొలాల్లో పంటలు పండవు కదా, సిరులు పండుతాయి, బంగారం పండుతుంది సోదరులారా. కాబట్టి మీరు ఆలోచించండి. మన ఇల్లు డాబాలైపోయినట్టు, కొట్టాలు లేవు, ఇల్లు కట్టడానికి ఏమీ లేవు అని బాధపడకండి. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ బైంసా నగరంలో మన సనాతన సంస్కృతిని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తన ఇంట్లో ఒక జత ఎడ్లను పెట్టండి. 20 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఎందుకు? ఎడ్లు లేవు, చూడడానికి ఎడ్లు లేవు. బైంసాలో 3 ప్రధాన గల్లీలో, ఒక గల్లి నుంచి 30 జతలు, ఒక గల్లి నుంచి 50 జతలు, ఒక గల్లి నుంచి 15 జతలు, 25,000 కుటుంబాలు గల హిందూ కుటుంబాలు గలటువంటి ఈ బైంసా పట్టణంలో 100 జతలు కూడా దాటినటువంటి ఈరోజు బసవన్నలు మనం చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, రాబోయే రోజుల్లో మీరు ప్రతి ఒక్కరూ, ఈరోజు ఒకరు నాకు చెప్పడం జరిగింది, కిసాన్ గల్లీలో ఎడ్లు లేకుండా కానీ వేలం పాట పాడి, సోదరా నువ్వు వచ్చే సంవత్సరం వరకు ఒక ఎడ్ల జతను కొనుక్కోవాలని ఆ భగవంతుని నేను కోరుతున్నాను. అందుకే అంటున్నాను, మీరు మీ వ్యవసాయాన్ని వేరే వాళ్లకు కౌలుకి ఇవ్వకండి. ఒక ఎడ్లు జత కొని మీరే స్వయంగా ఎప్పుడైతే పంటలు పండిస్తారో అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు. పంటలు పండించిన రైతు, ఆ రైతు బిడ్డ ఆ పంటని తీసుకొని వచ్చి బజార్లో అమ్మినట్లయితే, రిటైల్ వ్యాపారం చేసినట్లయితే పంట అమ్మేటువంటి ప్రజలు సుఖంగా బతుకుతారు. మీరు 100 రూపాయల క్యారెట్ టమాటా వాడు 600 రూపాయలు చేసి 5 రెట్లు అదనంగా సంపాదిస్తే మీ కొడుకు ఇంట్లో బజార్లో తిరుగుతుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు పంట పండించిన దానికి ఒక క్యారెట్ టమాటాకి 100 రూపాయలు వస్తే వాడు 600 చేసుకుంటున్నాడు. ఎవడు నష్టపోతున్నాడు? ఎవడు లాభపడుతున్నాడు? ఇలాంటి విషయాలు గ్రహించాలి. ఊరికే ఇంట్లో కూర్చొని పంటలు పండుతలేవు, లాభం లేదు, ధర లేదు అని బాధపడే కన్నా మీరు పంట పండిస్తే మీ కొడుకు తీసుకెళ్లి ఆ పంటను అమ్మే వరకు, సాయంత్రం వరకు ఇంటికి రాకని చెప్పండి సోదరులారా. అప్పుడు ఆ కొడుకు తెచ్చే పైసా మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు ముందుగా మారాలి. 5,000కో 6,000కో బంగారు దుకాణాల్లో, బట్టల దుకాణాల్లో జీతాలు చేయడం మానేయండి. మీ నాన్న పంట పండించింది బజారు తీసుకొని అమ్మండి. ఆ ద్వారా వచ్చే డబ్బు మీ ఇంట్లో అందరినీ సుఖ శాంతులు చేస్తుంది. కాబట్టి ఈ ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఆ శివుని యొక్క ఆశీర్వాదంతో శివుని తలపై ఉండే గంగాదేవిని పూజించాం, శివుని మెడలో ఉన్న నాగు బాబుని పూజించాం, శివుని కొప్పులో ఉండే చంద్రుని పూజించా, శివుని యొక్క వాహనమైన నందిని పూజిస్తాం. 3 రోజుల తర్వాత శివుని యొక్క భార్య సతీమైనటువంటి గౌరిని పూజిస్తా, ఆ తర్వాత గౌరి కన్నటువంటి గణపతిని పూజిస్తా. ఈ విధంగా రాబోయే రోజుల్లో హిందువుల సనాతన పండుగలందరినీ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువజన సంఘ సభ్యులందరికీ మరియు ఇక్కడ వచ్చినటువంటి హిందువులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ధన్యవాదాలు. కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా, నన్ను కోతాకమ్మకురా. అవ్వతో నీ అరణమొచ్చిన అయ్య కారు ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన, పెద్ద కాపుగా నిన్ను చేసిన. ఇప్పుడు నేను ముసలినైతిని, వట్టిపోయిన గోదనైతిని. ఇప్పుడు నేను ముసలినైతిని, వట్టిపోయిన గోదనైతిని. వట్టి కాసుల కోసరం నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తావా కొడుకా, నన్ను కోతాకమ్మకురా. అల్కబీరోళ్ళొస్తారంట, ఎక్కువ పైసాలిస్తారంట. పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళకప్పగిస్తే గట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట.
కడుపు మండి కదలలేక కన్ను మోస్తా కొడుకా నన్ను కోతా కమ్మకురా పెయ్యి మీద సలసలాగా గేటి నీళ్ళు పోస్తారంట కింద పడ్డా నన్ను మిసిని మీద యాన్లాడేస్తారంట ప్రాణముండగానే తోలు పొలిచి ఊడాదీస్తారంట. నా యొక్క నమస్కారము. జై జవాన్ జై కిసాన్. ఒక రైతు వానాకాలంలో తడుచుకుంటూ, చలికాలంలో వణుకుతుంటూ, ఎండాకాలంలో ఎండ దెబ్బలు తలుపుకున్నా చేళ్ళ పని చేసుకుంటూ ఆ యొక్క పశువులను ఈరోజు పరిశుభ్రంగా మొత్తం ఎడ్లను కడిగేసి ఈరోజు పోలాల అమావాస్య సందర్భంగా అందరికి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారములు. దుక్కి దున్ని నావమ్మ చందమా రైతు మొక్క నాటి నాడమ్మా చందమామా దుక్కి దున్ని నాడమ్మా చందమామా రైతు మొక్క నాటి నాడమ్మా చందమామా మండు టెంటలో మలమలలాడే తిండి లేక తిప్పళ్ళు ఆయనే తిండి లేక తిప్పళ్ళు ఆయనే మండు టెంటలో మలమలమాడే తిండి లేక తిప్పళ్ళు ఆయనే తిండి లేక తిప్పళ్ళు ఆయనే భార్య బిడ్డలను వెంట పెట్టుకొని భార్య బిడ్డలను వెంట పెట్టుకొని చక్కంగా నువ్వు పంటను కలిసి చక్కనైన పంటను తీసి చందమామా రైతు సావుకారి బాకిని తీర్చే చందమామా చక్కనైన పంటను తీసే చందమామా రైతు సావుకారి బాకిని తీర్చే చందమామా. అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు మంచి రేటు మార్కెట్లో గిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నేతాజీ యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారము. ఇక్కడ ఉన్న పెద్ద ఉన్న వారందరికీ నా యొక్క నమస్కారం. కోరుతున్నాం.
ఇచ్చినటువంటి వేదికమైనటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, అట్లాగే గణేష్ విశ్వసమితి అధ్యక్షులు, అట్లాగే నన్ను ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నేతాజీ యువజన సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం మనము 30 రోజులకు 30 రోజులకు పూర్తిగా శివకేశవుల పూజలు చేస్తూ, అమ్మవారి పూజలు చేస్తూ, చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య తిథి రోజు కొద్దిగా కోరితే నేతాజీ యువజన సంఘం వారు అలాగే మా కార్యక్రమం ఇచ్చినటువంటి గాంధీ గారు మాట్లాడుతున్న శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి, నాయకులపై ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. గత అనేక సంవత్సరాలుగా ఈ వేదికను ఏర్పాటు చేసి రైతులు కావచ్చు, మైసా పండుగ